ఏ జున్ను ఏం చూస్తాను ఎత్తుగడ్డ వచ్చింది దొబ్బు కొన్నాడు వెనక నుంచి దొబ్బు. అక్క ఇంకేం రోజులు గిట్లా సోడా అమ్ముతావే? అరే జున్ను ఈ ఎండాకాలం అయిపోయేదాకా నేనే ఇట్లా అమ్ముడు, అయినా గానీ ఇట్లెందుకు అడుగుతాన్నవే? అవసరమా అక్క ఎండల కష్టపడుకుంటే సోడా అమ్ముడు? నీకేం తెలుసు జున్ను, ఈ సోడా బట్టే మన ఫ్యామిలీ అంతా నడుస్తుంది. సరే కానీ అక్క బండి ఎందుకు దొబ్బుకుంటే వస్తానవే? నడుపుకుంటే రావచ్చు కదా. పెట్రోల్ లేదో జున్ను, బండి ఎట్లా నడుతుంది? ఇక మరి సోడా పోయే మంచిగా నడుస్తుంది. ఏంది సోడానా? అవును సోడానే. ఈ సోడాతో మన ఫ్యామిలీ నడిచినప్పుడు ఈ బండి నడవదానే. ఓ పిసదానా, నేను అన్నది సోడా అమ్మిన డబ్బులతోని మన ఫ్యామిలీ నడుతుందని అంటన్నా. సోడా పోతే బండి నడవది, ఖరాబ్ అవుతుంది. మరి పెట్రోల్ పోసుకుంటే అయిపోవుగానే. లీటర్ పెట్రోల్ కు 120 రూపాయలు. రేట్లు బగబగమంటా అన్నాయి. రేట్లు ఏమో గానీ ఎండలు బాగా వండుతాను. ఏదన్నా చెట్టు కింద ఆపే. సరే దొబ్బు దొబ్బు. నువ్వే పంది లెక్క నీడకుండి నన్నేమో ఎడకుండి దొబ్బు దొబ్బు అంటాను. ఇక్కడ ఉండి నీతో దొబ్బిద్దామంటే నీకేమో హ్యాండిల్ అందాయే. దొబ్బు వెనక నుండి దొబ్బి. చెట్టు వచ్చింది, దొబ్బు దొబ్బు. అబ్బా అక్క దొబ్బి దొబ్బి బాగా దూపైతుంది. ఒక సోడా కొట్టవా? దూపైతే సోడా ఎందుకు తాగుడే? ఇక పట్టు, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తాగు. గింతసేపు బండి దొబ్బించుకొని ఒక్క సోడా కొట్టి ఇవన్నా కొట్టేదా? ఆవు దీని సంగతి చెప్తా. సోడా సోడా నిమ్మ సోడా, నిమ్మ సోడా, చల్లగా తీయగా, చల్లగా తీయగా, ఉప్పగా కూడా. ఉప్పగా తీయగా చల్లగా నిమ్మ సోడా, నిమ్మ సోడా, కలర్ సోడా, రంగు రంగుల సోడా. రంగు రంగులు ఎక్కడున్నాయి? ఆడున్నదే ఒక్క కలర్. అట్లా చెప్తేనే కస్టమర్లు వస్తారే పిసదానా. కలర్ కలర్ సోడా, రంగు రంగుల సోడా. అబ్బా చూడు బండి మీద వస్తాడు కదా, అన్నిటి రప్పిస్తా, సోడా తాగిపిస్తా. సోడా సోడా కలర్ సోడా, పోడా ఓ పోడా నిమ్మ సోడా. ఓ పోరు ఎందుకట్లా అడిగితే వస్తాడు. రానియే, రావాలని అట్లన్నా. అట్లా అవునే బక్కదానా, నీ కంటికి ఎట్లా కనబడతానే? ఎట్లనా? ఎర్రగా బర్రెకి బర్రె పాలిచ్చే దున్నపోతు లెక్క మంచిగానే ఉన్నావు. ఏది పాలిచ్చే దున్నపోతు లెక్కన? సేల్ టైరా? కాదు, ఎంఆర్ఎఫ్ టైరు, ఎంఆర్ఎఫ్ టైరు. నేను అడిగింది నీ బండి టైర్ కాదు, సెట్ టైర్ గురించి. ఓహో, నేను ఈ టైర్ అనుకున్నా. అయినా నా సందనాన్ని పోతా అంటే నన్ను చూసుకుంటా ఓ పోడా అని తిడతానవేంది? అది పోడా పోడా అనలే, సోడా సోడా అన్నది. చెవులు ఎట్లనొస్తున్నాయి? ఓహో సోడా సోడా అన్నదా? నాకు ఓ పోడా అనుకుంటా నచ్చింది, ఏమనుకోకూరి, సారీ. అది అన్న సుతగదే నీకు కరెక్ట్ అనిపించింది. ఏంది? ఏం లేదు ఏం లేదు, అది సోడా గురించే మాట్లాడుతుంది అంతేగానే. అంతే. సరే సరే నేను పోతా. అయ్యో అన్న, బండి దాకా వచ్చి అట్టుగానే పోతావు? అట్టి ఎందుకు పోతా? నా బండి పట్టుకుని పోతా. అట్లా కాదన్నా, సోడా అయిపోతే అయిపోద్ది అంటన్నా. నాకు సోడాద్దేమాదు, నేను పోతా. ఏ గంట కోపానికి రావడితివేందన్నా, కొంచెం సోడా తాగిపో. ఇప్పుడు నేను సోడా తాగకపోతే తత్తనా? సచ్చుడు కాదేం కాదన్నా, సురికెత్తది. ఏంది? తాగకుండా సురికెత్తదా? అవునన్నా, మా తాత చెప్పిండు ఎండకు తిరుగుతానట సురికెత్తదట. ఇప్పుడు నువ్వు ఎండకు బండి విన తిరుగుతున్నావు కదా, సోడా తాగిపోయావుదా? అంటే ఇప్పుడు నేను సోడా తాగితే ఏదిగా? ఏం కాదన్నా, ఎండాకాలం కదా, ఆరోగ్యానికి మంచిది. సరే మరి ఇప్పుడు కొట్టుది. సరే. ఇగో అన్న. అమ్మా సూపర్. సూపర్ కాదు, పైసలు. పైసలా? ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? ఉండు కూడా 10 రూపాయలు ఉన్నాయి. ఇవాళ రేపు పైసలు సంపాదించడం బాగా కట్టం అవుతుంది. ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. అక్క 2 సోడాలేరా, దూప బాగా అవుతాను. అక్క అలా దూపైతాను దాటినా. ఇగో నీళ్ళు. దూపైతే నీళ్ళెందుకు?
అప్పుడు నువ్వేగానే నాకు దూపైతే సోడా కొట్టివంటే నీళ్లు తాగు అన్నావు. అది నీకు, వాళ్ళకు కాదు. వాళ్ళకు సోడా, నీకు నీళ్ళు. వచ్చినోళ్ళను మర్రగొట్టకు, సప్పుడేంకుండు. ఏమైందమ్మా గవర గవర అవుతుంది, జల్ది కొట్టు. నన్ను కొడుతున్నావేందమ్మా, నేను కొట్టుకున్నది సోడా. మరి ముందే చెప్పలేగా అన్న సోడా కొట్టు అని. ఎంత అమ్మా? 20 అన్న. లక్ష్మి ఒక సోడా కొట్టు. రోత ఎండ కొడుతుంది, ముఖం అంతా మాడిపోయింది. ఏముందన్న మాడిపోయేందుకు, ఆల్రెడీ నీ ముఖం అంతా మాడిపోయింది కదా. సరే కానీ ఒక సోడానైతే కొట్టు. ఫస్ట్ నువ్వు పాత పైసలు కొట్టు, తర్వాత నేను సోడా కొడతా. అగో ఊళ్ళోకి వెళ్ళటాన వీక్తానా? పెళ్లి సెట్ అయిన వాళ్ళు కట్నంలోకి వెళ్ళి ఇస్తాపో, ఓ సోడానైతే కొట్టు. ఇక నీకు సెట్ అవుతుంది, నేను చూస్తా. ఆ కట్నం నువ్వే ఉంచుకోగాని నాకు పాత పైసలు అయితే ఇచ్చాయి. ఏంది లక్ష్మి పుసుకన గంత మాట అన్నావు? ఉన్నదే అన్న, ఇయ్యకుంటే ఇంతకంటే ఎక్కువ అంట. ఇప్పుడు పాత పైసలు ఇవ్వకుంటే సోడా కొట్టా అంటావు. సోడా కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్య. ఈ నుంచి వీకు. అక్క ఇక్కడికి ఎవరు అత్తలేరే, వేరే కడుకోదాం పదొబ్బు. సరే దిగు మరి. అరే తమ్ముడు మస్తు దూపైతాంది రా, నన్ను దుకాణం ఉంటే దూలే కొన్ని చల్లటిల్లు కొనుక్కొని తాగుదాం. తాగుదాం కానీ పైసలు ఉన్నాయా మరి? అరే నా దగ్గర లేవురా. మరి చల్లటి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? ఆ దుకాణం పొడి ఏమన్నా మనకి ఇట్లా చుట్టావా? నీ దగ్గర లేవారా తమ్మి? నా దగ్గర ఇగో 10 రూపాయలు ఉన్నాయి అంతే. 10 రూపాయలు అయితే 10 రూపాయలు పాక కొనుక్కొని తాగుదాం. సరే కానీ మరి ఇక్కడ ఎక్కడ దుకాణం కనబడతలేవు కానీ అక్క. అరే తమ్ముడు అక్కడ సోడా బండి ఉందిరా, పాక కొనుక్కొని తాగుదాం. 10 రూపాయలకి ఎన్ని వస్తాయి సోడాలు? ఒకటే సోడా వస్తుంది, అది నాకే సరిపోతుంది. మరి నాకెట్లా రా? నీకెందుకు, బర్రెకి బర్రె ఉన్నావు. నువ్వేనా తక్కువ ఉన్నారా? చిన్నపాటి దుడ్డబొక్కలు ఎక్కున్నావు. నన్నే దుడ్డబొక్క అంటావా? నీకు సోడా పోయినా పోయపో. దుడ్డబొక్క అయిపోతే ఇంకేమైనా రా? నువ్వేమన్నా అనుకో, నేను మాత్రం సోడా ఒక్కనే కొనుక్కొని తాగుతా. నీకు పోయినా పోయపో. అబ్బా తమ్ముడు దూపైతాందిరా, ఒకటి కొనుక్కొని సరిసగం తాగుదాం పారా. సరిసగమా? సరిసగం వద్దు కానీ నువ్వే మొత్తం తాగు. నిజమారా? మంచి తమ్ముడు, నా కోసం నువ్వు తాగుకుంటుంటావారా? అబ్బా తెగ ఫీల్ అయిపోకు, నా పైసలు పెట్టుకొని నేనే తాగుతా మొత్తం. మరి నాకెట్లా తాగిపిస్తావురా? ఇగో నా దగ్గర నీ దగ్గర ఇంకో 10 రూపాయలు లేవా? 10 రూపాయలు కాదు, నాకు ఒక ఐడియా ఉంది. ఏందా ఐడియా? ఇగో నేను చెప్పినట్టు చేసిన అనుకో, నువ్వు ఫ్రీగా సోడా తాగచ్చు. అబ్బా ఫ్రీగా నారా? ఎట్లా నువ్వు చెప్పు, చేస్తా. ఏం లేదే, నువ్వు పనికినట్టు యాక్టింగ్ చేయి. ఎటు పోతానే? నువ్వే గారా పనికినట్టు యాక్టింగ్ చేయమంటే. పనుకో, ఏం చేస్తావు? ఏం చేయాలి? చెప్పదా కాగచ్చుగా. ఏవో ఎగవాడు ఉరుకుతున్నావు. చెప్పురా చెప్పు. ఏం లేదే, నువ్వు తట్టెత్తిపోయినట్టు యాక్టింగ్ చేయి, పనికినట్టు. పోయేటప్పుడు అక్కడ వాళ్ళకి కనబడతట్టు స్లో తప్పిపోయినట్టు కింద వాడు పడదా, అయ్యో అంటారు కానీ ఉరికొచ్చి వాళ్ళు నీకు సోడా పోతారు. అప్పుడు నువ్వు ఫ్రీగా సోడా తాగచ్చు. అబ్బా తమ్ముడు మస్తు ఉంది ఐడియా. మరి ఏమనుకుంటున్నావే, తర్వాత నేను వచ్చి నా 10 రూపాయలతో నేను సోడా తాగుతా. అప్పుడు నువ్వు తాగినట్టు ఉంటుంది, నేను తాగినట్టు ఉంటుంది. ఎట్లున్నది ఐడియా? మస్తు ఉంది ఐడియా. మరి తట్టెట్లా రా? అవు తట్ట కావాలి. అక్కడ పెండాంచి ఉన్నది, అది తీసుకోపో. పెండాంచినా? ఏదైతే నేను సోడా తాగని వద్దా? దూపైతాందిరా. మరి ఇగో ఇది పెట్టుకొని ఆ తట్టెత్తుకొని పో, సేమ్ పనికినట్టే ఉంటుంది. ఇది వడుగు అంటే కూర్చునేది. అయ్యో చూస్తలేరుగా. అక్క నేను చెప్పింది ఏందో, నువ్వు చేసింది ఏంది? ఇంకేంద్రా పడ్డగారా? నువ్వు వాళ్ళే కూర్చున్నావు, లే మళ్ళీ వాడు మంచిగా వాడు. వాళ్ళు చూస్తారు, చూసినాక వచ్చి చూడవస్తారు. నీకే నాకైతే 10 రూపాయలు ఉన్నాయి. పడాలి, గట్టిగా పడాలి, లేకుంటే మళ్ళీ అవునే, ఒకటేసారి గింత ఘోరంగా అయింది ఏంది? అమ్మో ఇది గట్టిగా పడ్డదిగా. అక్క అది భూకంపం కాదు, ఎవరో పడ్డరు. అయ్యో పాపం, నిజంగానే పడ్డారు కానీ. దాదా నడు. అయ్యో లేతలేదుగా.
ఏమైంది అక్క? ఓ అక్క, అయ్యో ఏమైంది? కళ్ళు తిరిగి పడ్డట్టుంది. అయ్యో పాపం ఎట్లా మరి ఇప్పుడు? జున్ను కొన్ని నీళ్ళు లేపోయే. నీళ్ళద్దు చూడదు. సోడనా? సోడెందుకు? సోడ కోసం గిట్ట పడ్డదా ఏంది? దీనికి డౌట్ వచ్చినట్టుంది. ఏ సోడా అయితే తొందరలు ఎత్తా అని చెప్తానా, పోయి సోడా అయిపోరు. సోడా కోసం గీవెందుకు పడుతుంది? అక్క సోడనాట దేపోవే. సరేనే. మెల్లగా తాగిపి లేమనిలే. ఇదేంటి ఎన్నడు సోడా తాగినట్టు ఎగవాడు తాగుతాంది. అమ్మయ్యా 10 రూపాయలు సేఫ్. ఏంటి 10 రూపాయలు సేఫా? అదే 10 రూపాయలు లేవు కదా మీకు ఇచ్చేదందుకంట అన్న. అయ్యో డబ్బులదే ఉంది అక్క, ఇప్పుడైతే నీకు ఓకే కదా? ఇప్పుడు సోడా తాగిన కదా మంచిగానే ఉంది. సరే అక్క, కొంచెంసేపు మా బండి దగ్గర కూర్చునేదా నీడకు, మంచిగా అయినాక ఇంటికి పోయావు. అక్క నాకు కూడా ఒక సోడా కొట్టు, రూపాయి. సరే తమ్ముడు. అక్క కొంచెం ఆడ కూసపో నువ్వు. అబ్బా మా అక్క అయితే సేఫ్ అయింది. నేను ఒక్కని తాగితే ఇద్దరం ఇంటికి పోవచ్చు. మెల్లగా అయిందా? ఇగో ఇంతకుముందు బర్రె లెక్క తాగినావు కానీ మళ్ళీ నాది గుంజుకొని తాగుతానావా? నాకు అది సరిపోలేదురా. అగో ప్లాన్ ప్రకారం నీకు చెప్పినాగా తాగిపిచ్చినాగా. అంటే మీరు కావాలని వేసిరా? నేనేం చేయలే, మొత్తం చేసింది ఈడే. నేనా? నాకేం తెలియదు. మొత్తం ఇదే. మమ్మల్ని మోసం చేస్తావురా? అమ్మో ఇక్కంటే నాకు కూడా అయితే నేను జంపు. నువ్వు ఇంకోసారి ఇటైతే కనవాడు నీ సంగతి చెప్తాం. అక్క కొట్టి కొట్టి మోసత్తాంది, ఒక సోడా కొట్టవా? అప్పటి నుంచి అడుగుతాను పా ఇత్తప్ప. పాప జ్యూస్. అమ్ము ఏం తాగుతావురా? పప్ప నాకు బాదం జ్యూస్ కావాలి. ఇక్కడ బాదం జ్యూస్లు ఉన్నాయి. మరి కాకరకాయ జ్యూస్ ఉంటుందా? ఉంటది, నీ ముక్కులో వసుకొని తాగు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏ జున్ను గవ్వే మాటలు సపరేకుండు. ఇక్కడ బాదం జ్యూస్ లాంటి ఏ ఉండేరా? అయితే ఏమున్నాయిరా మరి? అన్న ఓన్లీ నిమ్మకాయ సోడా ఉంటది ఈడ. ఏంది నిమ్మకాయ సోడా? మేము గిసొంటి తాగం. ఏందన్నా నిమ్మకాయ సోడా గురించి అంత తక్కువ అంచనా ఎత్తన్నావు? అసలు నీకు నిమ్మకాయల విలువ తెలుసా? నాకు మా తెలుసు, మా ఇంటి వెనకనే ఉంది నిమ్మకాయ చెట్టు, అయినా మేము దాన్ని పట్టించుకోం. ఇంటెనక చెట్లు మందులకు పనిచేయని అట్టిగానే అన్నారా అన్న సామెత. నిన్ను చూస్తే కూడా గట్లనే ఉన్నది. నిమ్మరసం అనేది మనిషి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దాని నుండి సి విటమిన్ కూడా లభిస్తుంది. మన శరీరానికి కావాల్సిన కీలక పోషకాలను కూడా అందజేస్తుంది. నిమ్మకాయల ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయన్న. అంతేందుకన్నా మన వంటలల్లో రుచి కోసం వాడతాం. మనం రోజు పొద్దుగాల ఒక గ్లాస్ నిమ్మరసం తాగుడు అలవాటు చేసుకుంటే మన ఒంట్లో నీరు శాతం అనేది పడిపోకుండా ఉంటది. అరే నిమ్మకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియదురా. ఇక నుండి నిమ్మకాయ నువ్వు చెప్పినట్టే వాడతాం. సరే అన్న అట్లనే ఇరి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కొట్టుడైతే మర్చిపోకండి. రామా తలకే వలిగే శంకరా పక్కకుండదు.